వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ షో. ఈరోజు తేదీ వచ్చేసి 25 నవంబర్ 2025. ఈరోజు మై ట్రేడింగ్ షో ఛానల్కి మరొక్కసారి మన శ్రేయోభిలాషులందరికీ స్వాగతం. చూడండి, మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ 365 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. త్వరలో మనం 10,000 సబ్స్క్రైబర్స్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తూ లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు 25 నవంబర్ 2025. ఈరోజు మనం అనుకున్నామండి, మార్నింగ్ కనుక గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయితే 26,000 ఎబో ఓపెన్ అయితే నో ట్రేడింగ్ డే అనుకున్నాం. కాకుంటే మన లెవెల్ వచ్చేసరికి మార్కెట్ ఓపెన్ అయ్యి ఫాలింగ్ కంటిన్యూస్గా ఉందండి. ఇప్పుడే 1 గంట 4 నిమిషాలకు ట్రేడ్ తీసుకోవడం జరిగింది. మార్కెట్ అప్ సైడ్ మెల్లిమెల్లిగా బుల్స్ ట్రై చేస్తూ ఉన్నారు మార్నింగ్ నుండి. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో మార్కెట్. మన ప్రజెంట్ అయితే లాస్ట్లో ఉంది. చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ఇచ్చి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. మీరు చూస్తున్నారు మై ట్రేడింగ్ షో. మన లాస్ రికవర్ అయ్యి చూడండి, జస్ట్ ఒకే 1 నిమిషంలో లాస్ అంతా రికవర్ అయ్యి ప్రాఫిట్కి వచ్చింది. మార్కెట్ ఖచ్చితంగా 26,030 లెవెల్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆ కోన్ అనేది మనం గత 1.5 మంత్గా దాన్ని ఫాలో అవుతున్నాం. చూడండి, ఇందులో ఖచ్చితంగా మనం ఒక 3 lakhs ప్రాఫిట్ బుక్ చేద్దామండి. ఇది స్కాల్పింగ్ ట్రేడ్ మాత్రమే, దీన్ని హోల్డ్ చేసే ప్రసక్తి అస్సలే లేదు. మీరు కనుక ఈ లైవ్ అనాలిసిస్ వీడియోస్ని మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కేవలం మన ఛానల్లో 300+ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఎవరు ఈ ట్రేడ్ని అనుకరించవద్దు. చూడండి, మనం ఈ ట్రేడ్ తీసుకొని జస్ట్ 2 minutes అవుతుంది. ఖచ్చితంగా ఇది 36, 32 దగ్గర రెసిస్టెన్స్ కనబడుతుంది. ప్రతిసారి పైకి వెళ్దాం అనుకుని ప్రీమియం మళ్ళీ కిందికి ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా 32 వద్ద మనం ప్రాఫిట్ బుక్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది జస్ట్ ఇప్పుడే మనం ట్రేడ్ తీసుకున్నాం. ఇది 3వ నిమిషం. మనం ట్రేడ్ హోల్డ్ మ్యాక్సిమం 3 to 4 minutes కంటే అసలు ఎక్కువ హోల్డ్ చేయకూడదు. ఇది ఎక్స్పైరీ రోజు 25 నవంబర్ 2025 అనేది నిఫ్టీ 50 ఎక్స్పైరీ కాబట్టి ఇది హెవీ క్వాంటిటీ. 39,600 క్వాంటిటీలో మనం బై చేసాం. ఆల్మోస్ట్ 25 నుండి మనం కంటిన్యూస్గా డౌన్ సైడ్ వస్తున్న కొద్దీ మనం యావరేజ్ డౌన్ చేయడానికే ప్రయత్నం చేశాము. మిత్రులారా గమనించండి, మన ప్రాఫిట్ 1,20,000 నుండి మళ్ళీ 80,000కు తగ్గింది. ఖచ్చితంగా ఇందులో మనం ప్రాఫిట్ బుక్ చేస్తామని మన టార్గెట్ వచ్చేసి 30 నుంచి 32 ఆ రేంజ్లో. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి చూడండి, 25,990 లేదా 26,000 వరకు ఖచ్చితంగా మార్కెట్ ఒక్కసారి వెళ్తుంది. 26,030 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ లెవెల్ మేము మార్క్ చేసుకున్నా చూడండి, 26,033.65 మన లెవెల్స్ అనేటివి ఖచ్చితంగా పిన్ పాయింట్ లెవెల్లో ఉంటాయి. సూపర్ అండి. ప్రాఫిట్ బుక్ చేసేద్దాం, ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేద్దామండి. ఓకే, ఆర్డర్ ప్లేస్ డన్. ఎస్, సక్సెస్ఫుల్లీ 3,29,000 మన జస్ట్ 3 నిమిషాల్లో 3 లక్షల రూపాయలు మనం ప్రాఫిట్ చేసామండి. ఇది మై ట్రేడింగ్ షో. మీకు గనక ఈ లైవ్ అనాలిసిస్ వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూద్దాం, మరింత సమయం ఉంది. జస్ట్ ఇంకా 2 గంటలు మాత్రమే, 2 గంటల 30 నిమిషాలు ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. మార్కెట్ సడన్ అప్ మూవ్ ఇస్తే దానికి కుదరదు. ఎందుకంటే ప్రతిరోజు బుల్స్ మార్కెట్ని పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ బేర్స్ దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు 3 గంటల ప్రయత్నం చేసి తీసుకెళ్ళిన మార్కెట్ని వాళ్ళు 3 నిమిషాల్లో కిందికి డ్రాగ్ చేస్తున్నారు. చూడండి, మార్కెట్ నిఫ్టీ 50 లైవ్ చార్ట్ 3,29,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది 60 పోయినా 100 పోయినా పట్టించుకోం. మిత్రులారా, సమయం 1 గంట 30 నిమిషాలు కావస్తుంది. చూడండి, మార్కెట్ ఖచ్చితంగా 26,133 టచ్ అయ్యి
నేను పెట్టిన స్పాట్ టైము 14 గంటల 20 నిమిషాలు, అంటే 2 గంటల 25 నిమిషాల క్యాండిల్లో హెవీ ఫాల్ వస్తుంది. ఇప్పటివరకు మనం 3 lakhs ప్రాఫిట్ బుక్ చేసాం. కొంచెం సేపు ఆగి 26,030 దగ్గర మనం పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. అది కూడా ఒక 5 minutes 10 minutes. ఇక్కడ కరెక్ట్ మన ఎంట్రీ అనేది ఉండాలి. మీకు అర్థమయ్యేటట్టు రాస్తాను చూడండి. ఎంట్రీ ఖచ్చితంగా నేను ఇక్కడ ఇంకొక ఎంట్రీ తీసుకుంటాను. ఇప్పుడు ఉన్న ప్రాఫిట్ 3 lakhsని రిస్క్లో పెట్టి ఇంకొక 3 lakh ప్రాఫిట్ చేయడానికి ఆ మినిమం 6 lakh అన్న ఈరోజు ప్రాఫిట్ చేయకపోతే మనం చేసుకున్న ఈ అనాలిసిస్కి మనకు అంత బాగా అనిపించదు అన్నమాట. మన అనాలిసిస్కి మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనం ఇంకొక ట్రేడ్ వీలైతే, నేను నా అలవాటు ఏంటంటే నా అనాలిసిస్ కనుక పర్ఫెక్ట్ అనిపించింది అనుకోండి, ఒక ట్రేడ్ కాదు 3 ట్రేడ్లు అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. హెవీ క్వాంటిటీ ట్రై చేస్తానండి. ఇది నాకు సంబంధించిన విషయం మాత్రమే. ఇది మిమ్మల్ని ఎవరిని నేను ట్రేడ్ తీసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదండి. జస్ట్ ఒక ట్రేడర్ సైకాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్స్పైరీ రోజు, ముఖ్యంగా ఎక్స్పైరీ రోజు చాలా రీటైల్ ట్రేడర్స్ ఎక్స్పైరీ రోజుకు చాలా దూరంగా ఉంటారు మార్కెట్కి. కానీ ఎక్స్పీరియన్స్ గనక మనం గెయిన్ చేసుకున్నట్లయితే ఎక్స్పైరీ రోజునంత ప్రాఫిట్ అసలు ఎప్పుడు కూడా మనం చేయరాదు. చూడండి, మన ఎంట్రీ 26,033 దగ్గర ఎంట్రీ ఉంటుందండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఫాల్ అవుతుంది, కాకుంటే ఇది ఫాల్ అయినప్పటికీ మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది. చూడండి, మిత్రులారా, సమయం 2 గంటల 16 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలకు ఫాలో అవుతుందని మనం ఈ ట్రేడ్ తీసుకున్నామండి. ఈ ట్రేడ్లో మనకు లాస్ వచ్చినప్పటికీ మనం ఆల్రెడీ 4 lakhs ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఈ ట్రేడ్లో ఇంకా 3 lakhs లాస్ వచ్చినా కూడా సైకలాజికల్గా నన్ను మార్కెట్ బుల్ ఆపరేటర్స్ నన్ను డిస్టర్బ్ చేయలేరు. ఈరోజు తేదీ 25 నవంబర్ 2025 ట్యూస్డే. నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉందండి. చూడండి, 26,030 అనేది సైకలాజికల్గా బ్రేక్అవుట్ ఇస్తున్నప్పటికీ టెక్నికల్గా అది మాలాంటి వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది. టెక్నికల్గా మార్కెట్ హోల్డ్ చేసే అవసరం లేదండి. మార్కెట్ ఎనీ టైం ఒక 100 points కరెక్షన్ జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ అనేది ఆల్రెడీ మూవ్ ఎప్పుడో ఇచ్చింది. 2 lakhs కాదు, ఇంకా 1 lakh లాస్ అయినా, ఇంకా 2 lakhs లాస్ అయినా కూడా ఈ ట్రెండ్ నేను వదిలే సమస్య లేదండి. ఖచ్చితంగా మార్కెట్ ఫాలో అవుతుంది. 14 గంటల 25 నిమిషాలకు మనం పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇంకొక 10 minutes అండి, అంతే. 10 minutesలో మన ఈ లాస్ రికవరీ మినిమం ఒక 2 to 3 lakhs స్కాల్పింగ్ చేసి మనము మార్కెట్ నుంచి లాస్ట్ ట్రేడ్గా మనం తీసుకొని వెళ్ళిపోతాం. ఇదే అండి, ఈ క్యాండిల్ తర్వాత ఖచ్చితంగా ఫాలో అవుతుంది. చూడండి, నేను ఆల్రెడీ 1 గంట 30 నిమిషాలకు అనాలిసిస్ చేసి పెట్టుకున్నాను. మీరు అనుకుండవచ్చు అసలు ఏంది ఇంత పిన్ పాయింట్ అక్యురసీ ఎలా సాధ్యం అవుతుందండి. ఎస్, సాధ్యం అవుతుందండి. ఎన్ని సంవత్సరాల నుండి ఎన్నో లక్షల రూపాయలు మేము మా సొంత డబ్బులను రిస్క్ చేసి ఇది నేర్చుకున్న విద్య అండి. మేము ఎన్ని సంవత్సరాలది జస్ట్ మీరు 8 నెలల్లో సంపాదించవచ్చు. 8 సంవత్సరాల్లో కోల్పోయింది 8 నెలలు కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 1-2 monthsలో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే 1 లేదా 2 నెలల్లో 8 సంవత్సరాల్లో మీరు కోల్పోయిన అమౌంట్ని అంత పవర్ ఉంటుంది మార్కెట్కు. 8 సంవత్సరాల్లో కోల్పోయింది జస్ట్ మీరు 1 లేదా 2 నెలల్లో తీసుకోవచ్చు మార్కెట్ నుండి. ఫస్ట్ మీరు సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలండి. చూడండి, మన 2 లక్షల లాస్ కాస్త ప్రాఫిట్కి వచ్చేసింది. క్వాంటిటీ హెవీగా ఉందండి. ఇది యాక్చువల్గా నా అనాలిసిస్ ప్రకారం ఇంకా ఫాల్ అవుతుంది. కాకపోతే ఇది ఎక్స్పైరీ రోజు కాబట్టి రిస్క్ తీసుకోకూడదండి.
ఓకే, 1 lakh ప్రాఫిట్ బుక్ చేయాల్సి వచ్చింది. జస్ట్ ఇది ఫాల్ అవుతున్నప్పటికీ నన్ను సైకలాజికల్ డిస్టర్బ్ చేయడానికి బుల్ ఆపరేటర్స్ ప్రయత్నం చేస్తున్నారు. నా అనాలిసిస్ ఏమో 25,960 950 వరకు కూడా మార్కెట్ వెళ్తుందని అనిపిస్తుంది. చూడండి, ఈ లెవెల్ కింది నుండి 14 అంటే 2 o'clock అరౌండ్ కిందికి పిన్స్ అనేవి పడ్డాయి, రివర్స్ హ్యామర్స్లు పడ్డాయి. అందుకే నేను ఈ ట్రేడ్ ఎగ్జిట్ అయినాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కాకుంటే ఈ ట్రేడ్ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. చూద్దాం, మళ్ళీ ఒకసారి గిట్ట పుల్ బ్యాక్లో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే తీసుకుందామండి. మనకేం ప్రాబ్లం లేదు. ఒక చిన్న ట్రేడ్, ఒక 70-100 క్వాంటిటీ మార్కెట్ అంటారు. చూడండి, 96 దగ్గర నేను ఎగ్జిట్ అయినాను. మార్కెట్ 103. ఓ షట్. ఓకే, ఆర్డర్ ఎగ్జిక్యూట్ ఎక్కడైంది చూడండి. హెవీ ఫాల్ 103 నుండి 93 అంటే 10 పాయింట్స్ స్లిప్పేజ్ అండి. మార్కెట్ అసలు ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు చూడండి, ఏ బ్రోకర్ అయినా కూడా వారు మనకి సహకరించరు. చూడండి, స్లిప్పేజ్ జరుగుతుంది. 103 నుంచి సడన్గా షార్ట్ సెల్లింగ్ ఎక్కడి వరకు వెళ్ళింది, 10 పాయింట్స్ అండి. అసలు చాలా దారుణంగా ఉంది మార్కెట్. చూడండి, 103, అప్పుడే 104, 99. దీన్ని మీరు గమనించండి. ఇలాంటి ట్రేడ్స్ మీరు తీసుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. ఎంతో అనుభవం ఉంటే కానీ మేము తీసుకోము. చూడండి, కరెక్ట్, ఇది ఫాలింగ్ క్యాండిల్ అండి. ఇక్కడ కనుక మనం 26,020 అబవ్ అని వెళ్తే మనం అందులో మినిమం 1.5 lakh లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. ఈ ట్రేడ్లో ఇది -1200 కనబడుతుంది. ఆల్మోస్ట్ 1.5 lakh నుండి 2 lakh లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం 5 lakh ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి 2 lakh పోయినా మనకు 3 lakhతో ఈరోజు డే క్లోజ్ చేస్తాం. మనమైతే కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఇప్పుడు వాళ్ళు ఇంకొక 160 అండ్ 200 కూడా వెళ్ళే అవకాశం ఉందండి. 200 అబోవ్ వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే టైం అనేది లేదు, సమయం లేదు. మనకు ఎక్స్పైరీ దగ్గరకు వస్తుంది. ఒకే ఒక్క క్యాండిల్ కనుక రివర్స్లో పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మన అకౌంట్ బ్లో అవుతుంది. అందుకే ఈ క్యాండిల్లో చూడండి, ఇక్కడ 25,980 నేను మీకు మార్క్ చేసి చూస్తున్నాను. 25,980 వరకు వచ్చే వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకుంటే పుల్ బ్యాక్ వచ్చే అవకాశం కనబడుతుంది. నేను ఇది ట్రేడ్ ఎగ్జిట్ చేసేసాను. ఓకే, నో ఇష్యూ. మనం 6,60,000 ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది ఈరోజు. సమయం 2:21. ఇక్కడ చూడండి, పుల్ బ్యాక్ ఇస్తున్నట్టే ఇస్తుంది మార్కెట్. అందుకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. 26,000 సైకలాజికల్గా కూడా అది సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. డే క్లోజ్డ్. ఇక్కడ డే అనేది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే ఇంకో చిన్న ప్రాఫిట్ తీసుకొని చూద్దాం. డే అయితే క్లోజ్ చేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రాఫిట్ షార్ట్ సెల్లింగ్లో తీసుకొని రౌండ్ ఫిగర్ 7 lakhలో ప్రాఫిట్ బుక్ చేద్దామండి. మిత్రులారా, సమయం 2:27 కావస్తుంది. మనం అనుకున్న విధంగా మార్కెట్ చూడండి 26,010 వరకు వెళ్ళి మళ్ళీ కరెక్ట్ నేను ఏదైతే స్పాట్ పెట్టానో ఆ స్పాట్ 25,970 వరకు వచ్చింది. కాకపోతే నేను ఈ ఆపరేటర్స్ ట్రాప్లో పడకూడదు అని చెప్పేసి నా ఎంట్రీ లెవెల్ని నేను రెస్పెక్ట్ చేస్తూ నేను రిస్క్ తీసుకొని ట్రేడ్ తీసుకున్నాను. మళ్ళీ నేను ఎగ్జిట్ అయిపోయాను. చూడండి, 6,60,000 ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత నేను మళ్ళీ ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే ఒకసారి ఫోమోలో పడ్డామనుకోండి, ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అయినా కూడా లేదా ట్రేడ్ తీసుకోకపోయినా కూడా మనం మళ్ళీ అందులో చేతులు పెట్టకూడదు. అలా ఫాలో అవుతున్న మార్కెట్లో చేతులు పెడితే రెండు వైపులో పదునున్న కత్తిని పట్టుకున్నట్టే. మీరు ఎటు టచ్ చేసినా కూడా లాస్ మాత్రం గ్యారంటీ అనమాట. ప్రాఫిట్ సంగతి దేవుడు ఎరగండి, కానీ లాస్ మాత్రం మీరు ఖచ్చితంగా చవి చూస్తారు. ఇది మై ట్రేడింగ్ షో చూస్తున్న మీ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మన తెలుగు వారికి రా ట్రేడింగ్ అనాలిసిస్ని అందించండి. ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు మేము మిమ్మల్ని ట్రేడ్ తీసుకోవడానికి. గమనించండి.
ఈరోజు 7 lakhs ప్రాఫిట్ బుక్ చేసామండి. ఈ మా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్కి కమ్యూనిటీకి సహకరించగలరని కోరుతున్నాము. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్. జై హింద్.